ఇందు మూలముగా 50 మంది ప్రజానీకాన్ని తెలియజేయడమనగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తారంట. ప్రతి మహిళకి నెలకు 1500 రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తారంట. అందరికి నెలకు 4000 రూపాయలు వృద్ధాప్య పింఛన్ ఇస్తారంట. వయసుతో పరిమితం లేకుండా మహిళలందరూ ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చంట. బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తారంట. ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అంట. మన యువత కోసం 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా